హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే మా ఫ్యామిలీ తోటి బయటకు వచ్చానమాట. అలాగా తిరుగుదాను, ఎందుకంటే ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతాను నేను డ్యూటీకి మళ్ళీ. సో అందుకని చెప్పి ఫ్యామిలీ మొత్తం ఇంకా బయటకు వచ్చాం. లాంగ్ డ్రైవ్ కార్స్ ఉన్నాయి, అందరం ఇంకా కారు అద్దె తీసుకొని వచ్చాం అనమాట. ఎక్కడికి వెళ్తాం అంటే పుణ్యగిరి వెళ్తున్నాం అన్నమాట. పుణ్యవర్త ఏ ఊరు పుణ్యవర్త నీకు? పుణ్యగిరి వాటర్ ఫాల్స్ అనమాట అది. ఇంకా మా మేనకోళ్ళకి బాగా చూడండి, మీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్ చెప్తుందా? మా మేనకోళ్ళ కానీ నచ్చితే మీకు కన్ఫర్మ్ గా ఒక లైక్ చేయండి. మా తమ్ముడు ఇంకా చూడడానికి చాలా మంచోళ్ళ ఉంటాడు, కానీ నేను మరీ అంతేదోలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు. మీతో కూడా చూపిస్తాను పుణ్యగిరి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో. చాలా బాగుంటది అంట. నేను కూడా ఎప్పుడు చూడలే. మా అక్కలు ఆల్రెడీ వెళ్ళారు. ఇంకా మా అక్క వెనకాల ఉండదండి, కనపడదు. మా అక్క ఆల్రెడీ వెళ్ళారు, నేను వెళ్తాను. ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వాటర్ ఫాల్ చూపిస్తాను. ఎక్కడంటే ప్రజెంట్ అయితే వస్తాంగా కార్ పార్కింగ్ చేస్తాం అనమాట. ఇంకా మా ఫ్యామిలీ, మా తమ్ముడు, చెల్లి ముందుగా, ఇంకా మా మేనకోళ్ళు అది తెలిసింది మీకు. ఇంకా మా చెల్లి, ఇంకా మా పిన్ని. అక్క ఎక్కడ ఉన్నావు నువ్వు? చెల్లి ఎక్కడ? అదిగా మా అక్క. ఇంకా మా బంగారు చెల్లి లిప్స్టిక్ వేసుకుంది. ఇక్కడ చూసినా కోతులు అనమాట. ఇక్కడ వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే పైకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక కర్ర పట్టుకెళ్ళండి అని చెప్పారు. కర్ర కోసం ఎత్తుకున్నాం, దొరికింది లాస్ట్ ఈ కర్ర అయితే. వెళ్తున్నాం అన్నమాట. ఇంక ఇదే ఎంట్రన్స్ పైకి. అంటే ఫస్ట్ మెట్లు ఉంటాయి ఇంక ఇక్కడ. మా మేనకోళ్ళు అయితే ఐస్ క్రీమ్ అనేది కొనుక్కుందనమాట. ఇక చూడండి, ఐస్ క్రీమ్ అది జస్ట్ మామూలు తినుకుంటూ వెళ్తుందంటే మొత్తం కోతులన్నీ ఉరిచిட்டு వస్తే ఇంకా ఐస్ క్రీమ్ కొట్టుకుంటున్నారు అక్కడ. మా తమ్ముడు, మా మేనకోళ్ళు, మా చెల్లి చూడండి ఎలా తినేస్తున్నారు. మా మేనకోళ్ళు నుంచి వెనక లేట్ అయిపోయింది. వెనక నడుచుకుంటూ వస్తుంటే సైడ్కి నుంచి కోతి వస్తుంది అనమాట. చూసి జడిసిపోయి నా పక్క వచ్చింది. ఇంకా ఎయిర్టెల్ ఐస్ క్రీమ్ ఇచ్చినంత వరకు కూడా ఇంకా వెనకదలు వెనపడుతుంది. అందుకని చెప్పి మా తమ్ముడు ఇంకా ఇచ్చాడు అంటే ఒక్కొక్కటి చూడండి ఎన్నోసేపు కోతులు వెనకదలు మొత్తం చేతులు ఏముంటే పెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే మనం ఏమి పెడతామని చెప్పి చూస్తాం మరి. అలా ఇవ్వకూడదా? చూసారా మొత్తం చూసిన కోతులే. కోతులకి భయపడి ఇంకా నా చేదు అవట్లేదు. కోతులు భయపడి ఇంకా మా చెల్లి అందరూ కూడా కోతులు చూసి కోతులు భయపడుతున్నాయండి. ఇంకా నాకు కూడా కరపడుకుంది కోతుల కోసం. అది కొట్టంగానే జస్ట్ జడిపించడానికి అంతే. విజులేకు అంత పని చేయకు.
వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం. నేనైతే ముందు నడుచుకుని వచ్చాను. చూడండి కోతులని ఎలా చుట్టుముట్టాయి మా వాళ్ళని. చూసిన కోతులు అనమాట. మొత్తం జడిసిపోయి చూడండి అక్కడెక్కడ పాజ్ అయిపోయారు. రండి అవేమన్నా రండి. దాని కర్ర చూపించు కాక. అవేమనో కాకపోతే మనం ఏమనుకుంటే వెళ్ళిపోవాలంటే మన చేతిలో కర్ర ఉంటే మన దగ్గరకు రావు, అంటే కొంచెం జడుస్తాయి అనమాట అంతే. అలా అనకండి. చూసిన కోతులు. ఎండ అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట, చాలా ఘోరం. సూర్యుడు మాత్రం చంపేస్తాను మాకు. ఇంకా చిలకలు నల్లకపోతున్నారు. మా అయ్య ఎత్తుకుంటున్నారు, నేను ఎత్తుకొని సార్. జారిపోతాం. పడిపోతే నీట్గా మెట తీసుకుంటాం. కొండ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కినప్పుడు 200 మెట్లు ఎక్కా అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా ఒక 100 మెట్లు ఉన్నాయి. మొత్తం టోటల్ 300 మెట్లు అనమాట. 321 ఎన్నో మెట్లు పులిగిరికి, అంటే అక్కడ పైన వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళడానికి. మా వాళ్ళు మొత్తం అందరూ అలిసిపోయారు. తిన్న బిర్యానీ మొత్తం అరిగిపోయింది. వచ్చాం పైకి దగ్గరికి అయితే. ఇంకో ఎక్కుతున్నారు మా వాళ్ళందరూ మెట్లు. ఎండ చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఇంకో శివాలయం ఉందన్నమాట. ఇక్కడ ఇదనమాట శివాలయం. శివరాత్రికి అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట ఇక్కడ. ఆల్రెడీ శివరాత్రికి చెప్పి ఇంకా పెయింటింగ్లో నేస్తున్నారు ఇక్కడ. ఇదే ఇంకోటి ఇంకా కోతులు చూసారా, అక్కడ ఒక పంతులు గారు వేయించి కోతులకి పైన భోజనాలు పెట్టారు. ఎన్ని కోతులు వచ్చాయని చూడండి ఎలా ఎగురుతున్నాయో. చిన్న చిన్న చూడండి ఎలా ఎగురుతున్నాయో చాలా ఫాస్ట్గా. చాలా కోతులు ఫుల్ గొడవలు. మీకు వినబడే ఉంటుంది సౌండ్ వినబడుతూనే ఉంటుంది మీకు. చూడండి మొత్తం కోతులన్నీ వస్తాయి ఇక్కడికి భోంచడానికి. ఇంక ఇది దారి అనమాట, అంటే పైన కొండలోంచి వచ్చిన దారి ఇది. అంటే గుడి దగ్గర కట్టారు ఇలాగా. ఇంకా పైనుంచి ఈ పంతులు గారే అనమాట ఆ కోతులకి అన్నం అని పెట్టారు. ప్రతిరోజు పడతారంట ఇక్కడ. వాళ్ళే చూసుకుంటారంట మొత్తం కోతులంటే. ఇంకో అయితే ప్రజెంట్ అయితే ఇంకో గుడిలోకి వెళ్తున్నాం. ఇంకో గుడి ఎంట్రన్స్ మొత్తం అన్ని లింగాలతోటి బాగా చేశారు. కిటికీలు మొత్తం బాగున్నది చూడడానికి. లోన్ అయితే ఎవరు లేరు ప్రజెంట్ అయితే, ఎందుకంటే మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా, సో అందుకని ఎవరు లేరు అనమాట లోన. గుడి చాలా బాగుంది. ఇంకొక పంతులు గారు ఒకరు ఉన్నారు. ఇంకా అందరూ మా వాళ్ళందరూ పంతులు గారు ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే గుడి కోసం అడిగా అనమాట. అంటే ఈ గుడి యొక్క చరిత్ర అడిగితే చెప్పారనమాట. సో వినండి మీరు కూడా. ఈ శివలింగం కింద పాలరాజు శివలింగం అందరికీ భూమిలో ఆ శివలింగం మీద అభిషేకం చేసుకున్న కూడా మనం స్నానం చేసే నీరు, దాన్ని అందుకే పుట్టుధార అంటారు. అలాగే ఎదురుకుండా ఒక ధార ఉంటుంది, దాన్ని పార్వతీ ధార అంటారు. ఈ మెట్లు దిగిన తర్వాత ఎడం చేతి పక్క వెళ్ళినట్టయితే త్రిమూర్తుల గృహ ఉంది. ఆ గృహ లోపల 3 శివలింగాలు ఉంటాయి. 3 శివలింగాల మీద ఆవు పొదుగు ఉంటుంది. ఆవు పొదుగులోంచి ఒక్కొక్క చొక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ కిందని కోట్లింగాలు ఉన్నాయి. కొండకి అధోముఖంగా ఉంటాయి. శివలింగాలు బుడుపుల్లాగా ఉంటాయి. ప్రతి లింగం నుంచి కూడా ఒక్కొక్క చొక్క నీరు పడుతూనే ఉంటుంది. అక్కడ అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు మూకాసురుడు అనే రాక్షసుడు 10 రూపాయలు వచ్చాడు. ఈశ్వరుడు అర్జునుడు బాణం ఇచ్చినప్పుడు ఆ పంది చనిపోతున్న టైంలో అప్పుడు ఈశ్వరుడు వరం ఇచ్చాడు. ఇక్కడ ఎవరు చనిపోయినా సరే, ఎవరు అస్థికలు కలిపినా సరే కైలాసానికి వెళ్ళాలి అంచేది. అక్కడ అస్థికలు కలుపుతుంటారు. అస్థికలు కలిపినట్టయితే తెల్లగా రాళ్ళ మారిపోతాయి కొన్నాటికి. కిందని దారగంగం లోయింది.
ఆ లోవరుని కాశీకి ఉందని పెద్దలు చెప్తారు. 90 సంవత్సరాల క్రితం నారాయణం భజగారంతో ఒక యోగి ఆ లోవరుని కాశీ వెళ్ళి గంగాజలం తీసుకుంటే అభిషేకం చేసేవారు. ఇంకా ఇక్కడికి 10 మైలు దూరం అయినట్టయితే విరట పర్వతం అంటే పర్వతం ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. ఇక్కడ జామనే డ్యామ్ ఉంది. డ్యామ్లో జమ చెట్టు మీద అస్త్రాలు పెట్టాలని పెద్దలు చెప్తారు. ఇది భారత యుద్ధం జరిగేటప్పటికన్నా ఈ క్షేత్రం. సుమారు 7,000 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రం. 7,000 సంవత్సరాల క్రితం. 7,000 సంవత్సరాలు. 7,000 సంవత్సరాల క్రితం. సో విన్నారు కదా మీరు మొత్తం అయితే గుడి యొక్క చరిత్ర అనేది పంతులు గారు చాలా బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే చూడండి, కోతుందా లోన పంతులు గారు చెప్తుంటే ఈ కోత నుంచి ఇంక అతని దగ్గర చూసుకొని దానికదే చూసుకొని అరిసేస్తుంది, కరిసేసుకుంటుంది, గోల్వాల్ చేసేస్తుంది. చూడండి అర్థం నుంచి అంటే దాని రిఫ్లెక్షన్ అదే చూసుకొని ఏదో వేరే కోత వస్తుంది అనుకుని చూడండి ఇలా గోల్ చేస్తుంది, అది ఆడుకుంటుంది. ఇదే గోల అనమాట, బయట నుంచి పొగ గోల. వీడియో నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా ఒక లైక్ చేయండి. ఇదనమాట అది దారి మీరు దిగిపోతున్నప్పుడు అందరూ వచ్చారనమాట పైకి. ఇంకా వస్తున్నారు పైకి చూడడానికి. ఈరోజు కొంచెం ఇక్కడ ఖాళీ ఉన్నది అనమాట, ఎందుకో మాకు తెలియదు. మరి ఇక్కడైతే ఎప్పుడు నిండుగా ఉంటారు జనాలు. ఇంక అనమాట వాటర్ ఫాల్స్ ఫుల్గా. ఇంక ఇదే పుణ్యగిరి వాటర్ ఫాల్స్ అనమాట. ఇది బాగుంది చూడడానికి, చాలా ఇది చూడడానికి చాలా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇక్కడ శివలింగాలు ఉన్నాయన్నారు. మరి మాకు టైం అయిపోతుందని చెప్పి మేము వెళ్ళలేదు ఇంకా అక్కడికి. కోట్లింగాలు ఉంటాయన్నమాట. మేము అక్కడికి వెళ్ళలేదు కోట్లింగాల దగ్గరికి, ఎందుకంటే టైం లేదని వేరే దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఉంటాయి అనుకుని వెళ్ళాం. కాకపోతే ఈ మెట్లు వేయించి ఆ కిందకి దారి ఉందన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి మెట్లు. సక్సెస్ఫుల్ గా అయితే ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా. పంతులు గారు చెప్పే విధానం చూసారు కదా. అంటే ఇది 7,000 సంవత్సరాల పురాతనమైన గుడి అనమాట. అంటే లింగాలని అవి ఇవన్నీ మొత్తం ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ అనేది కూడా ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పటికి వచ్చి పంతులు గారు చెప్పింది విన్నారు కదా మొత్తం. నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను అడిగాను పంతులు గారిని. నేనంటే మా అక్క అడిగింది. అక్కేది ఇలా ఇంకా మా అక్క అడిగింది అనమాట పంతులు గారిని. సో అతను కూడా చెప్పారు. చూసారు కదా వీడియో మొత్తం. వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. బాయ్. ఓకే.